నమస్కారం. ఈరోజు మనం ఏఐ ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. జూన్ 4, 2025 నాటి ముఖ్యాంశాలు. అవును, చాలా విషయాలున్నాయి. కొన్ని ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్, న్యూస్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రెడిట్ వర్సెస్ ఆంథ్రోపిక్ కేసు, మెటా కొత్త స్మార్ట్ గ్లాసెస్, గూగుల్ అల్గారిథం మార్పులు, ఇలా చాలా. లింక్డ్ఇన్ యాడ్స్, ఇండియా ఏఐ లీడర్షిప్, ఇవి కూడా కవర్ చేద్దాం. సరే, మన పని ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ వెనుక ఉన్న ఇన్సైట్స్ని క్విక్గా, క్లియర్గా అర్థం చేసుకోవడం. పదండి, లెట్స్ స్టార్ట్. మొదటగా ఆ లీగల్ న్యూస్. రెడిట్ సంస్థ ఆంథ్రోపిక్ మీద కేసు వేసింది. అవును, వాళ్ల క్లాడ్ ఏఐకి ట్రైనింగ్ కోసం రెడిట్ యూజర్ డేటాని పర్మిషన్ లేకుండా స్క్రేప్ చేశారని ఆరోపణ. ఆంథ్రోపిక్ ఏమో డిఫెండ్ చేసుకుంటామంటోంది. కానీ రెడిట్కి ఆల్రెడీ గూగుల్, ఓపెన్ఏఐతో డీల్స్ ఉన్నాయి కదా. అక్కడే ఉంది అసలు విషయం. అంటే కంటెంట్ ప్లాట్ఫామ్స్కి, ఏఐ డెవలపర్స్కి మధ్య ఈ డేటా వాడకంపై టెన్షన్ పెరుగుతోందన్నమాట. దీని ఇంప్లికేషన్స్ ఏమంటారు? ఈ కేసు చాలా కీలకం. డేటా ఓనర్షిప్, యూజర్ కన్సెంట్, ఏఐ ట్రైనింగ్ డేటాకి సరైన కాంపెన్సేషన్, ఇలాంటి లీగల్, ఎథికల్ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. అంటే ఫ్రీ స్క్రాపింగ్ టైం అయిపోయి లైసెన్సింగ్ వైపు వెళ్తున్నట్టా? చాలా వరకు అలాగే కనిపిస్తోంది. పెద్ద ప్లాట్ఫామ్స్ వాళ్ల కంటెంట్ వాల్యూని గుర్తిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ మెటా ఆర్యా జెన్ 2 స్మార్ట్ గ్లాసెస్ ఏంటివి? ఇవి రీసెర్చ్ ప్లాట్ఫామ్ గ్లాసెస్. కన్స్యూమర్ ప్రోడక్ట్ కాదు ప్రస్తుతానికి. ఫీచర్స్ ఏంటి? ఐ ట్రాకింగ్, 3D హ్యాండ్ ట్రాకింగ్, హార్ట్ రేట్ సెన్సార్. వావ్! ఇది మెటా యొక్క లాంగ్ టర్మ్ విజన్ని చూపిస్తోంది. వేరబుల్ ఏఐ, స్పేషియల్ కంప్యూటింగ్ వైపు వాళ్ల ఫోకస్ అన్నమాట. ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ లా ఉందే. కరెక్ట్. కానీ ఇక్కడ ప్రైవసీ కన్సర్న్స్ చాలా ఉంటాయి. ఇంత డీటెయిల్డ్ బయోమెట్రిక్ డేటా అంటే డేటా సెక్యూరిటీ పెద్ద ప్రశ్న. నిజమే, అది ఆలోచించాల్సిన విషయమే. సరే, క్లిక్గా కొన్ని ఇతర ఏఐ అప్డేట్స్ చూద్దామా? చాలా ఉన్నాయి కదా. చూద్దాం. క్రౌడ్ స్ట్రైక్కి ఏఐ పవర్డ్ యూజర్ అథెంటికేషన్ కోసం గుర్తింపు వచ్చింది. ఏజెంటిక్ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ. చాట్ జీపీటీ అప్డేట్స్. గూగుల్ డ్రైవ్ లాంటి ఫైల్స్ని యాక్సెస్ చేయగలదట. ఫ్రీ యూజర్లకు కూడా మెమరీ ఫీచర్. అంటే యూటిలిటీ పెరుగుతుంది, కానీ ప్రైవసీ రిస్క్ కూడా ఉంటుంది. అలాగే కోడెక్స్ సిఎల్ఐని రస్ట్కి మార్చారు. ప్లస్ యూజర్లకు కోడెక్స్ అందుబాటులో ఉంది. గూగుల్ జెమినీ సంగతేంటి? ప్రో సబ్స్క్రైబర్లకు క్వరీ లిమిట్ డబుల్ చేశారు. వర్క్ స్పేస్ యూజర్లు ఇప్పుడు కోడ్ ఫోల్డర్స్, గిట్హబ్ రెపోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. డెవలపర్లకు బాగా యూజ్ అవుతుంది. గ్రాక్ 3 రాసిందని ఒక పోయం కాంపాషన్ వేర్ వచ్చింది, కానీ ఆ టెలిగ్రామ్ పార్ట్నర్షిప్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా. అవును, అదింకా రూమర్ స్టేజ్లోనే ఉంది. క్లాడ్ కోడ్ ఏమో AWS బెడ్రాక్లో ప్రాంప్ట్ క్యాషింగ్తో జనరల్గా అవైలబుల్ ఉంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం. మెటా నుంచి లామా ఇంపాక్ట్ యాక్సిలరేటర్, ఆఫ్రికన్ ఇన్నోవేటర్స్ కోసం. మైక్రోసాఫ్ట్ కోపైలట్లో కొత్త కోపైలట్ యాక్షన్స్. కోపైలట్ యాక్షన్స్ టాస్క్స్ చేస్తుంది. ఇన్స్టాకార్ట్ ఇంటిగ్రేషన్ కూడా యాడ్ చేశారు. సో ఓవరాల్గా ఏజెంటిక్ ఏఐ వాడకం పెరుగుతోంది. క్రౌడ్ స్ట్రైక్, కోపైలట్ రెండు ఉదాహరణలే. కరెక్ట్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వైపు వద్దాం. గూగుల్ అల్గారిథం అప్డేట్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారట. అవును, ముఖ్యంగా ఎక్స్ప్లిసిట్ కంటెంట్ లేదా వీడియో ఫైల్స్ని గూగుల్ క్రాల్ చేయకుండా బ్లాక్ చేసే సైట్స్పై యాక్షన్ తీసుకుంటున్నారు. ర్యాంకింగ్ పడిపోవచ్చు. అలాగే ర్యాంకింగ్ వాలటిలిటీ కూడా కంటిన్యూ అవుతుందా? అవును, SEO ప్రొఫెషనల్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. నిరంతరం అడాప్ట్ అవ్వాల్సిందే. గూగుల్ మోటివ్స్, పిల్లల సేఫ్టీ, యూజర్ ఎక్స్పీరియన్స్, వాళ్ల ఏఐ కోసం బెటర్ ఇండెక్సింగ్, ఇవన్నీ కారణాలు కావచ్చు. ఇతర ప్లాట్ఫామ్స్ సంగతేంటి? సోషల్ మీడియా అల్గారిథమ్స్ ఎలా మారుతున్నాయి? సోషల్ మీడియాలో ఏఐతో పర్సనలైజేషన్ మీద ఫోకస్ ఎక్కువైంది. క్వాలిటీ ఎంగేజ్మెంట్ అంటే వాచ్ టైం, షేర్స్, వీటికి ఇంపార్టెన్స్ పెరిగింది. ఆథెంటిసిటీ, UGC కూడా ఇంపార్టెంట్ అయ్యాయా? ఖచ్చితంగా. యూజర్ జనరేటెడ్ కంటెంట్కి వాల్యూ పెరుగుతోంది. టిక్టాక్, రెడిట్ లాంటివి యూజర్కి ఎక్కువ కంట్రోల్స్ ఇస్తున్నాయి. ఈమెయిల్ మార్కెటింగ్లో ROI, పర్సనలైజేషన్ ఇంకా ఛాలెంజెస్గానే ఉన్నాయా? అవును, వ్యాలిడిటీ రిపోర్ట్ ప్రకారం అవి ఇంకా సవాళ్లే. కానీ అక్కడ కూడా AI పాత్ర పెరుగుతోంది. కొత్త సొల్యూషన్స్ రావచ్చు. ఇందాక ఇండియా గురించి అన్నావు కదా. జెన్ AI అడాప్షన్ ROIలో గ్లోబల్ లీడర్ అట. ఏజెంటిక్ ఏఐకి కన్స్యూమర్ ప్రిఫరెన్స్ ఎక్కువని అడోబ్ రిపోర్ట్. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రెండ్. ఇండియాలో కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ మారుతున్నాయి. దీని ప్రభావం గ్లోబల్గా ఉండొచ్చు. ఏజెంటిక్ ఏఐకి అలవాటు పడితే
అందరూ అదే కోరుకుంటారు కదా. నిజమే. ఇక కొత్త యాడ్ ప్లాట్ఫామ్ టూల్స్ ఏమొచ్చాయి? క్విక్గా చూద్దాం. చాలా ఉన్నాయి. గూగుల్ యాడ్స్లో కస్టమ్ సెగ్మెంట్స్కి ఆడియన్స్ సైజ్ ఎస్టిమేట్, పేర్ నేమ్ ఎడిట్ ఆప్షన్స్, మెటా యాడ్స్, వాల్యూ ప్రాఫిట్ ఆప్టిమైజేషన్ టూల్స్, ఇంకా 2026 కల్లా ఏఐనే పూర్తి యాడ్ క్యాంపెయిన్ జనరేట్ చేస్తుందని ప్లాన్ చేస్తున్నారు. వావ్. లింక్డ్ఇన్, కొత్త వీడియో యాడ్ ఫార్మాట్స్, ఫస్ట్ ఇంప్రెషన్, రిజర్వ్డ్ యాడ్స్, అడోబీ ఎక్స్ప్రెస్ ఇంటిగ్రేషన్ కూడా. టిక్టాక్ యాడ్స్లో కొత్త ఏఐ టూల్స్ వచ్చాయి, ఇన్సైట్ స్పాట్లైట్ అని. అఫిలియేట్ మార్కెటింగ్ పై కూడా ఫోకస్ పెట్టారు. సేజ్ కోపైలట్ అనేది ఈఆర్పి కోసమా? అవును, సేజ్ X3 ఈఆర్పి కోసం ఏఐ అసిస్టెంట్. బింగ్ ఏమో మొబైల్ యాప్లో ఫ్రీ సోరా పవర్డ్ వీడియో క్రియేటర్ని టెస్ట్ చేస్తుంది. PAA లిస్ట్ వ్యూ కూడా టెస్టింగ్లో ఉంది. సో ఓవరాల్ ట్రెండ్ మార్కెటింగ్ యాడ్ ప్రాసెస్లలో ఏఐ ఆటోమేషన్, ఆప్టిమైజేషన్ వైపే వెళ్తోంది. మెటా, సేజ్, బింగ్ అన్నీ అదే బాటలో ఉన్నాయి. కరెక్ట్. ఈరోజు మనం చూసిన వాటిల్లో 2 హాట్ టాపిక్స్ని హైలైట్ చేయొచ్చు అనుకుంటా. ఒకటి రెడిట్ వర్సెస్ ఎంథ్రోపిక్ డేటా కోసం వార్ లాంటిది, డేటా వార్స్. ఇండియాస్ ఏఐ అసెంట్ అంటే ఏజెంటిక్ ఏఐ అడాప్షన్లో ఇండియా ముందుండటం. ఈ 2 ఏం చూపిస్తున్నాయంటారు? రెండూ కూడా ఏఐ ఎంత ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుందో దాని ఇంపాక్ట్ లీగల్, ఎథికల్, ఎకనామిక్, బిహేవియరల్ ఎలా ఉందో చూపిస్తున్నాయి. ఒకటి ఏఐకి కావాల్సిన రీసోర్సెస్, డేటాపై కాన్ఫ్లిక్ట్ని చూపిస్తే, రెండోది దాని అడ్వాన్స్డ్ అప్లికేషన్ అండ్ అడాప్షన్ని చూపిస్తోంది, ఏజెంటిక్ ఏఐ ఇన్ ఇండియా లాగా. ఎగ్జాక్ట్లీ. సరే, ఫైనల్గా కీ టేక్అవేస్ ఏంటి? ఏఐ డేటా ఎథిక్స్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్. ఏఐ మరింత ఏజెంటిక్గా మారుతోంది, మన పనిలో, మార్కెటింగ్లో ఇంటిగ్రేట్ అవుతోంది. ఇంకా ప్లాట్ఫామ్స్ నిరంతరం మారుతూనే ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా. చివరిగా ఒక ప్రశ్న. ఏఐ మన కోసం కంటెంట్ క్రియేట్ చేస్తూ, పనులు చేస్తూ ఇంతలా ఇంటిగ్రేట్ అవుతుంటే, అంటే పోయమ్స్ రాయడం, యాడ్స్ చేయడం, కోడ్ రాయడం, ఈ కొత్త ప్రపంచంలో అసలైన మనిషి ఆలోచన, సృజనాత్మకత, ఒరిజినల్ హ్యూమన్ థాట్ అండ్ క్రియేటివిటీ, దాని విలువ ఏంటి? దాని డెఫినిషన్ ఏమవుతుంది? ఆలోచించాల్సిన విషయం కదా. చాలా డీప్ క్వశ్చన్. నిజంగా ఆలోచించాలి. సరే, ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్. స్టింప్ నుంచి మళ్ళీ కలుద్దాం.